వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి వాల్ హ్యాంగింగ్ని అయితే చేసేసుకుందామండి. అది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి అయితే మనం చేసుకుందాం. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవి వచ్చేసరికి కూల్ డ్రింక్ చేసే మూతలు అనేవి మీకు అర్థమైపోయింది. మరి వీటి నుంచి ఏం చేద్దాము అంటే, వీటికి మధ్యలో ఏదైనా హార్డ్గా షార్ప్గా ఉన్న ఒక ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ అట్లా ఏదైనా తీసుకుని ఏదైనా గట్టిగా ఉన్న దాంతో కనుక మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే, గట్టిగా కొట్టినట్లయితే ఇలా మధ్యలో హోల్ అనేది పడుతుందండి. ఈ ప్రాసెస్ ఒక్కటే కొద్దిగా కష్టం అయినా ట్రై చేయండి. మధ్యలో హోల్ పెట్టుకున్నాక ఊలు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పుస్తకాలు కుట్టే సూది అని చెప్పి అమ్ముతారు కదండి, కొంచెం పెద్దగా ఉంటుంది సూది. ఆ సూదిని అయితే తీసుకున్నాను. మనకి నచ్చినటువంటి కలర్ కాంబినేషన్లో ఊల్ని అయితే తీసుకోవాలండి. నేను ఈ సూదికి చూస్తున్నారు వీడియోలో చూపిస్తున్నాను కదండి, 2 పేటల మీద ఇట్లా ఊలైతే వెక్కించుకున్నాను. తర్వాత ఈ క్యాప్కి మనం ఆల్రెడీ మధ్యలో హోల్ పెట్టాం కదా, ఈ హోల్కి కింద నుంచి సూదిని అయితే పైకి అయితే వెక్కించుకున్నాను. ఊల్కి లాస్ట్లో చిన్న నాట్ అనేది వేసుకుంటాం కదా, అదైతే 2 వేళ్లతో గట్టిగా పట్టుకోండి. వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా వీడియోలో మీరు కొద్దిగా స్లో మోషన్లో పెట్టుకుని మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈ నాట్ ఎక్కడైతే వేసామో అక్కడ 2 వేళ్లతో కొంచెం టైట్గా పెట్టేసేసుకుని కింద నుంచి సూది ఎక్కించాం కదండి, దాన్ని ఇలా నాట్ వేసాం కదా, 2 దారాల మధ్యలో నుంచి ఇలా సూదిని అయితే కిందకి రానివ్వండి. ఈ నాట్ ఏం చేస్తారంటే కొద్దిగా పైకి కనబడుతుంది కదా, ఇలా కనబడుకోకుండా లోపలికైతే ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికి పైకి కనిపించకుండా లోపలికి వచ్చేటట్లుగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరొకసారి కింద నుంచి సూది ఎక్కించుకోవటం మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియో మొత్తం కూడా మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇలా ఈ ఊల్ తోటి ఈ మూత అంతటిని కూడా కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మూత కనబడుకోకుండా సూది కిందకి పెట్టడం, హోల్లో నుంచి పైకి లాగటం, ఇదే ప్రాసెస్ అండి. ఏం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. హోల్ పెట్టుకునే ప్రాసెస్ ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్గా ఇలా అయితే వేసుకుని లాస్ట్కి మొత్తం కూడా కవర్ అయిపోయింది అనుకున్నాక నాట్ అనేది వేసుకుని ఊళ్ళని అయితే కట్ చేసేసేయండి. ఇలా కొన్నిటిని అయితే నేను మూతలన్నిటికీ కూడా ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కలర్ కాంబినేషన్ అనేది మనం ఇష్టంగా ముందే చెప్పాను కదా, నేనైతే గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే నేను ఇది చేస్తున్నానండి. ఇలా క్రీమ్ కలర్వి ఒక 8 దాకా తీసుకున్నాను. గ్రీన్ కలర్వి కూడా ఒక 30+ తీసుకున్నానండి. నేనైతే కౌంట్ చేయలేదు, కానీ ఒక 37 అబోవ్ వరకు ఈ మూతలు అనేవి డిజైన్కి పడతాయండి. మనం అనుకున్న డిజైన్ని బట్టి చూసుకోవటమేనండి. నేనైతే ఒక ఫ్లవర్ని చేద్దాము అన్న ఉద్దేశంతో సెట్ చేసుకుంటున్నాను. ఫ్లవర్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది సెట్ చేసుకుంటున్నానండి. ఇలా మధ్యలో గ్రీన్ పెట్టి అవుట్లైన్ అనేది ఇలా వైట్ క్రీమ్ కలర్ వాటితో అయితే సెట్ చేసుకున్నాను. మరి చిన్నగా అనిపించింది. మళ్ళీ దీనికి బార్డర్గా గ్రీన్ కలర్తో అయితే ఫైనల్గా ఇట్లా చేశానండి. ఒక ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయింది. మరి దీనికి పైన కూడా ఇంకొక చిన్న ఫ్లవర్ని సెట్ చేసుకుంటున్నాను. ఇలా ఏంటంటే కొంచెం పెద్దగా చూడడానికి నీట్గా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా కొద్దిగా పెద్దగానే చేస్తున్నానండి. ఫైనల్గా డిజైన్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. వీటిని ఏంటంటే ఒక్కొక్క దాన్ని అంటించుకోవచ్చు. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ గమ్ముతైనా అంటించుకోవచ్చు అండి. కానీ నేను ట్రై చేశాను, కానీ అది అంత సెట్ అయినట్టుగా అనిపించలేదు, టైట్గా ఉంది అని అనిపించలేదు. అందువల్ల నేనేం చేశానంటే సూది దారం ఉంటుంది కదా, కొంచెం పెద్దగా ఉంది సూది ఉంది కదండి, ఆ సూదితోనే ఇలా ఊల్తోనే ఒకదానికి ఒకటి ఇలా నాట్ అయితే వేసుకుంటూ వచ్చానండి. ఇలా అటాచ్ చేసుకున్నందువల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. గమ్ము కంటే కూడా గమ్ము కొన్నాళ్ళకి ఊడి అట్లా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మూతలు ఇలా కనుక మనం టాకాలు కనుక వేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుందండి, ఊడే ఛాన్సెస్ కూడా ఉండవు. ఇలా ఒకదానికి ఒకటి ఇలా జాయింట్ చేసుకోవటమేనండి. అలా మనం అనుకున్న ఫ్లవర్ డిజైన్ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ చుట్టూతో క్రీమ్ కలర్ కదా, అలా ఒకదానికి ఒకటి సెట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్న ఇలా అన్నీ కూడా టాకాలు వేసుకుంటూ వస్తున్నానండి. దీనికి ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఏనండి, బట్ అవుట్పుట్ చూసినప్పుడు మీరు చేసిన శ్రమ అంతా కూడా మర్చిపోయి వావ్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుందండి. మరి ఇది నేను చదువుకునే రోజుల్లో, దాదాపు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అయితే మా ఫ్రెండ్స్ చేస్తుంటే చూశాను. బట్ నేను కూడా చేశానులేండి. చానాళ్ళు అయింది కదా, మళ్ళీ నాకు చేయాలి, ఇప్పుడు మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇలా నేను మీ ముందుగా అయితే వీడియో రూపంలో ఉంచాను. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా చిన్న ఫ్లవర్ని కూడా మనం ముందే చూపించాను కదండి, నేను ఇట్లా సెట్ చేసుకున్నవి ఇలా మొత్తాన్ని కూడా చేసుకుని టాకాలు అయితే ఫినిష్ చేసేసానండి. ఇప్పుడు పెద్ద ఫ్లవర్కి పైన కింద చిన్న ఫ్లవర్స్ సెట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. సైడ్స్ని మరి బోర్డుగా అనిపించి నేను మరొక 2 మూతలకి ఇలానే రెడీ చేసుకుని సైడ్స్ని కూడా అయితే పెట్టానండి. ఫైనల్గా
ఇలా అయితే ఉంటుందండి. నేను అటాచ్ చేసేసాను అన్నిటినీ కూడా. మరి ఇలా చేసి వదిలిపెడితే ఏం బాగుంటుందండి, మరి ఎక్స్ట్రా హంగులు అవి ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అనిపించిందండి. మరి ఇలా వదిలేయటం నాకు అంత నచ్చలేదు. ఇంకేదైనా చేద్దాము అన్న ఉద్దేశంతో నేను చేస్తే, నేను ఏవో ఒకటి పిల్లలకి స్కూల్ ప్రాజెక్టులకి ఏవో క్రాఫ్ట్లు చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు క్రాఫ్ట్ మెటీరియల్ అనేది నా దగ్గర ఉంటూనే ఉంటుందండి. అప్పుడు నాకు గోల్డ్ కలర్వి కానీ వైట్ ఇట్లా బెల్స్ అనేవి నా దగ్గర వర్క్ సంబంధించినవి ఉన్నాయండి. వాటిని దీనికైతే యూజ్ చేసేస్తున్నాను. మరి ఈ పోస్టులన్నిటికీ కూడా సెంటర్లో చిన్న చిన్న హోల్ లాగా కనబడుతుంది, హోల్ పెట్టాం కదా, ఆ హోల్కి ఇలా గమ్ అనేది అప్లై చేసేసుకుని గోల్డ్ కలర్ పూసలు అయితే పెడదాము అని అనుకున్నానండి. ఇంకా సూది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, గోల్డ్ కలర్ పూస పెట్టిన తర్వాత నాట్ అనేది వేసేసుకున్నట్లయితే గమ్ము ఊడిపోయే ఛాన్సెస్ లేకోకుండా దారంతో స్ట్రాంగ్గా ఉంటుంది అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అసలు గోల్డ్ కలర్ పూస పెడితే లుక్ అనేది మీకు ఎలా ఉంటుంది చూపించాలి అని నేను 1-2 అట్లా పెట్టి చూపిస్తున్నానండి. ఇలా B7000 గమ్ అనేది ఉంటుంది కదా, అదైనా అంటించేసేసుకోవచ్చు దాంతో అయినా సరే, లేదంటే మన దగ్గర హాట్ గ్లూ కానీ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి, ఫెవికాల్ కానీ, అలా వేటితో అయినా సరే అంటించుకోవచ్చు. అవి ఏమీ లేవనుకోండి, జస్ట్ అక్కడ పూస పెట్టుకుని సూది దారంతో మనం నాట్ అయినా వేసేసుకోవచ్చు. గమ్మే ఉండాలని ఏమీ లేదండి. నా దగ్గర గమ్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. మరి మీరు ఇదే డిజైన్ చేయాలని లేదు, మీకు నచ్చితే డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మరి ఏదన్నా స్టార్ కానీ అట్లా ఏదో ఒకటి డిజైన్, డైమండ్ షేప్ అని ఏదో ఒక షేప్ అనేది తెచ్చుకోవటం అనేది మన చాయిస్, మన ఇంట్రెస్ట్ అండి, అంతే. చూస్తున్నారు కదా, ఇలా మొత్తానికి కూడా గమ్ అప్లై చేసేసుకుని గోల్డ్ కలర్ పూసలతో మొత్తం కూడా డెకరేట్ చేసేసుకున్నానండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా చూసిన తర్వాత మీకు ఈ ఐటెం ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చారు అంటే మరికొంతమందికి ఈ వీడియో చేరువవటానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసేసి అలా వెళ్ళిపోతే ఏమొస్తుందండి, మరి చూసిన దానికి మరి అవతల వాళ్ళకి ఏదో ఒకటి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా, మీరు లైక్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే నేను గోల్డ్ కలర్ పూసతో ఒక చిన్న ఫ్లవర్ని అయితే డిజైన్ చేసి మీకు చూపిస్తున్నాను కదండి. ఇలా అయితే చేసేసాను. గమ్ము ఆరిపోకముందే కనుక మీరు సూది దారంతో కనుక టాకా వేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ గమ్ముకి ఈ దారం కూడా తోడయ్యి చక్కగా స్ట్రాంగ్గా అయిపోద్దండి. మరి ఫైనల్గా అన్నిటికీ కూడా గోల్డ్ కలర్ పూసలు అనేవి ఇలా గమ్ముతో అంటించేసేసుకున్నాను. అయినా నాకు ఏదో వెల్తిగా అనిపించిందండి. ఎటును మన దగ్గర వైట్ కలర్ పూసలు కూడా ఉన్నాయి, బెల్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ సైడ్స్న మనం 2 తగిలిచ్చాం కదా, వీటికి హ్యాంగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. కింద బెల్ అనేది పెట్టేసేసుకుని ఈ వైట్ కలర్వి పూసలు ఉన్నాయి కదా, వాటిని ఒక 4 వరకు నాకు గోల్డ్ కలర్ పూసలు అనేవి మిగిలినాయండి. వాటిని కూడా యూస్ చేసేసి సైడ్స్న హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వాటిని కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో, చూడండి. మీరైతే ఈ క్రాఫ్ట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా పైన అయితే నేను ఇట్లా తగిలించుకోవడానికి వీలుగా ఇట్లా ఊల్తోనే చిన్న థ్రెడ్ లాగా కూడా చేసేసి నాట్ అనేది వేసేసానండి. ఎక్కడైనా మేక్ కానీ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఏదైనా ఉన్నట్లయితే హ్యాంగ్ చేసుకున్నామంటే గోడకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చూశారు అంటే నేను సింగిల్గా ఒకటే చేశాను. ఇట్లా 2 కనుక చేసుకున్నట్లయితే ఇరువైపులకి డోర్కి ఇరువైపులా కూడా వేసుకున్నట్లయితే లుక్ అనేది సూపర్గా ఉంటుందండి. ఎవరైనా ఇంటికి వచ్చి చూసినా కూడా మనం చెప్తేనే ఇట్లా కూల్ డ్రింక్ చేసే మూతలు అనేవి తెలుస్తుందండి, లేకపోతే ఎవరికీ తెలియదు. మరి చూసిన ప్రతి ఒక్కళ్ళు వావ్ సూపర్గా ఉంది అని అనుకున్న మటుకు వెళ్ళరండి. మన చిన్న పురకి కొద్దిగా పదును పెట్టాము అంటే ఇలాంటి క్రాఫ్ట్స్ని మరిన్నిటిని చేసుకోవచ్చు. మరి మరిన్ని క్రాఫ్ట్ని మన ఛానల్లో చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వల్లభా డిజైన్స్ అనే ఒక చిన్న ఛానల్ ఉంది అన్న చిన్న వర్డ్ని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ క్రాఫ్ట్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మరి ఇది ఎలా ఉందండి, మీకు నచ్చిందా? వాల్కి నేను తగిలించి కూడా చూశాను, చాలా బాగా అనిపించింది. మరి ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.